2014-19 మధ్య డ్వాక్రా మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి రీపేమెంట్ హిస్టరీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. మామూలుగా డ్వాక్రా వాళ్ళకి ప్రభుత్వం ఇది బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అంటే 70-80% కాదు, 95% రీపేమెంట్ ఉంటుంది. పర్సనల్ లోన్లలో, క్రెడిట్ కార్డు లోన్లో, వెహికల్ లోన్లో, హోమ్ లోన్లలో అంత ఉండదు. 70-80% ఉంటుంది. మిగతాది క్యాన్సిలేషన్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి. అదే ఈ డ్వాక్రా ఉమెన్కి అయితే కనుక పర్ఫెక్ట్ పేమెంట్ ఉంటుంది. 95-97% పేమెంట్ రీపేమెంట్ ఉంటుంది. అందుకని వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంటారు. అయితే మీ అందరి రుణాలు మాఫీ చేసేస్తాను, 5 పైసలు కూడా మీరు కట్టక్కర్లేదు, ఎవరన్నా అడిగితే మా చంద్రన్న వస్తున్నాడు ఆయన కడతాడని చెప్పండి అని చంద్రబాబు గారు చెప్పారు 2014 ఎన్నికలకు ముందు. 2013 ఎండింగ్ నుంచి ప్రచారం చేశారు. దాంతో వీళ్ళు అప్పటి నుంచి కట్టడం మానేశారు. 2014 బాబు గారు అధికారంలోకి వచ్చారు. 15లో గట్ల, 16లో గట్ల, 17లో గట్ల, 18లో గట్ల. 18 ఎండింగ్లోకి వచ్చేటప్పటికి నేను కడదామన్నా నరేంద్ర మోడీ చెడగొట్టాడు, అయినా సరే నేను డ్వాక్రా గ్రూపులు పెట్టినటువంటి మేధావిని కాబట్టి నేను మీ అందరికీ తలా 10,000 ఇస్తున్నాను, అదే లక్ష అనుకోండి, అదే రుణమాఫీ అనుకోండి, అదే గొప్ప అనుకోండి, మీరందరూ లక్షాధికారులు అయిపోయారు, అసలు మీ జీవితాలు బాగు చేసింది నేను అన్నారు చంద్రబాబు. ఈ 10,000 రూపాయలు నేలకి గీసుకోవడానికి పనికి రాలేదు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు అప్పులు కట్టకపోవడం వల్ల ఆ అప్పుల మీద వడ్డీలు పెరిగినాయి, ప్లస్ రీపేమెంట్ హిస్టరీ పాడైపోయింది, సిబిల్ స్కోర్ నాశనం అయిపోయింది. డ్వాక్రా మహిళలు నానా తిప్పలు పడ్డారు అవన్నీ తీర్చుకోవడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ ఆ రోజుకు 2019 దాకా ఎవరికైతే ఎంతైతే అప్పులు కట్టేశారో ఆ డబ్బుల్ని 5 విడతలుగా కడతానని చెప్పినాడు, కట్టాడు. దాంతో వాళ్ళ రీపేమెంట్ స్ట్రక్చర్ మళ్ళీ పికప్ అయింది. ఇప్పుడు చూస్తే స్వయం సహాయక సంఘాలకి సంబంధించి 34.83 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేసినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో బీహార్ ఉంది. ఏదైతే మహిళా రైతులు ప్రోత్సహించేటటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా ఉంది. 12,97,051 మంది మహిళలకు చేయూతనిచ్చి మహారాష్ట్ర తర్వాత స్థానంలో 11,37,000తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అక్కడ వచ్చేటప్పటికి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది మహిళా రైతులకు ప్రోత్సాహంలో. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం ఉంది, 10,43,085 మంది మహిళా రైతులకు చేయూతనిచ్చి.